వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూతా మరి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించి ఆర్థికంగా వందల వేల కోట్ల రూపాయలు లాభపడ్డ వారందరూ కూడా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మాకెందుకు వచ్చిన తలనొప్పిలే, ఈ కూటమి ప్రభుత్వంతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి మమ్మల్ని లోపలేస్తారు, మా గతం అంతా కూడా బయటికి తీసి మమ్మల్ని లోపలేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతారని చెప్పి చాలామంది భయపడిపోయి స్తబ్దుగా ఉన్నారు. అయితే నిన్న జక్కంపూడి విజయలక్ష్మి గారు మరి కూటమి ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. మొదటిసారి జక్కంపూడి విజయలక్ష్మి గారు అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి సతీమణి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి తల్లిగారు. అయితే మొదటిసారి ఈవిడ మాస్ వార్నింగ్ ఇచ్చారు సాక్షాత్తు నారా లోకేష్ గారికి. అయితే రెడ్ బుక్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, మేము కానీ తలుచుకుంటే మేము కూడా ఒక బుక్ రాస్తాము, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మీ సంగతి చూస్తామని చెప్పేసి మొదటిసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి భార్య జక్కంపూడి విజయలక్ష్మి గారు ఇచ్చిన వార్నింగు 2 గోదావరి జిల్లాలని షేక్ చేసిందనమాట. ఎందుకంటే చాలా పెద్ద ఆవిడ, మర్యాదస్తురాలు, చాలా నెమ్మదిగా ఉంటారు. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ప్రతి విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. మరి అలాంటి ఆవిడ మొదటిసారి అంత గంభీరంగా ఆవిడ వార్నింగ్ ఇచ్చిందంటే సో ఆ వార్నింగ్ని ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 గోదావరి జిల్లాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి మంచి పేరు ఉంది. ఒక వంగవీటి, ఒక జక్కంపూడి, ఒక ముద్రగడ, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతలుగా వీళ్ళందరినీ కూడా కీర్తిస్తారనమాట. సో కాబట్టి ఆ తరం నేతగా ఈయనకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి. సో ఆయన మరణించిన తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి గారు రాజకీయాల్లో కొన్నాళ్ళు కొనసాగారు. ఆ తర్వాత ఆ కుమారులైనటువంటి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్లు ఇద్దరు కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు 3 సార్లు కడియం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో 2004 నుంచి 2009 వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చాలా డైనమిక్ లీడర్గా జక్కంపూడి రామ్మోహన్ రావుకి అయితే మంచి పేరుంది. సో రామ్మోహన్ రావు గారి మరణం తర్వాత మరి జక్కంపూడి విజయలక్ష్మి గారు మరి రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి విజయలక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ తక్కువ ఓట్లతో ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కడియం అసెంబ్లీ నియోజకవర్గం రద్దయింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నటువంటి ఆ కడియం నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల బైఫర్కేషన్ సమయంలో ఆ నియోజకవర్గం రద్దు చేసి రాజానగరం అనేటువంటి కొత్త నియోజకవర్గం ఏర్పడింది. సో ఆ నియోజకవర్గం నుంచి ఈవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల్లో జక్కంపూడి రాజే గారు అంటే వీళ్ళ పెద్ద కుమారుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 5 సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజే గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారనమాట. సో జక్కంపూడి కుటుంబానికి ఖచ్చితంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి గుర్తింపు అయితే ఉందని చెప్పుకోవాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో 2 గోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి చాలా మంచి పేరు ఉంది. సో కాబట్టి ఆయన సతీమణిగా ఉన్నటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు చాలా సౌమ్యంగా నడుచుకునేటువంటి వ్యక్తి. కానీ మరి ఎందుకు ఆవిడ అంత అగ్రెసివ్గా ఫైర్ అయ్యారు? అంత అగ్రెసివ్గా ఆవిడ నారా లోకేష్ గారిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు? ఇక్కడ చాలా క్లియర్గా కనుక అబ్జర్వ్ చేస్తే రెడ్ బుక్ మీద మాత్రమే ఆవిడ మాట్లాడారు. రెడ్ బుక్ పేరుతోటి అన్యాయంగా మా మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. అన్యాయంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని. సో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొడుకు లాంటి వ్యక్తి, మేము జగన్ గారితో ఉంటాము, ఆయనకే జై కొడతామని చెప్పేసి అన్నారు. సరే ఆవిడ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుమారులు పార్టీలో ఉన్నారు, సో వారు కూడా పార్టీలో పోటీ చేశారు గతంలో కాబట్టి సరే ఎవరి అభిమానం వరకు ఉంటుంది. అయితే ఇక్కడ కూటమిలో కేవలం లోకేష్ గారి గురించి మాత్రమే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితులు చాలా తక్కువ అనమాట. ఒకవేళ ఉన్నప్పుడు కూడా అవి ఎక్కడ పెద్దగా వైరల్ అయిన పరిస్థితి ఏం లేదు. కానీ జక్కంపూడి విజయలక్ష్మి గారు మొదటి నుంచి కూడా చాలా సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు సతీమణిగా ఆవిడకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఎప్పుడు కూడా పరుష పదజాలను ఎప్పుడు కూడా వాడేటువంటి మహిళ కాదు, ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా మాట్లాడేటువంటి మహిళ కాదు. ఆవిడ కేవలం తనకి ఎవరైనా తన ఇంటికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మాత్రమే వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారికి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తే తప్ప ఎప్పుడు కూడా
ఆవిడ అందరి యొక్క రాజకీయ నాయకుల యొక్క భార్యలాగా భర్త యొక్క అధికారాన్ని చెలాయించిన పరిస్థితి కూడా కాదనమాట. అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఇంకొక రకంగా ఉండేది. సో అదంతా పాస్ట్ ఈజ్ పాస్ట్ పక్కన పెడితే ప్రస్తుతం జక్కంపూడి విజయలక్ష్మి గారు అంటే దాదాపు 60 సంవత్సరాలు పైబడిన తర్వాత కూడా రెస్ట్ తీసుకున్నటువంటి ఏజ్లో రాజకీయాల గురించి చాలా చాలా అగ్రెసివ్గా మాట్లాడారంటే ఒక డేంజర్ బెల్ మోగుతూ ఉంది గోదావరి జిల్లాలో. అంటే గోదావరి జిల్లాలో ఒక సామాజిక వర్గం మీద తెలుగుదేశం పార్టీ మరి వారి జులుముని ప్రదర్శిస్తుందా అనేటువంటి కోణంలో కూడా ఈవిడ మాట్లాడినటువంటి అంశాలు రకరకాలుగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు రాయలసీమలో చూస్తే అదే పరిస్థితి చాలా స్పష్టంగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లా కానీ లేకపోతే గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ చూసుకుంటే కేవలం తెలుగుదేశం పార్టీకి వారికి చెందినటువంటి సామాజిక వర్గం చెందిన నాయకులకి పెద్దపేట వేశారు కూటమి ప్రభుత్వంలో, వారి మాటే చెల్లుతుంది. సో జనసేనలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా అనగదొక్కేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది, అదైతే ఫ్యాక్ట్. అయితే ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో అయితే పై స్థాయిలో అయితే అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు వారు ఒకరి కోసం ఒకరికొకరుగా ఉన్నారు. కానీ కింద స్థాయిలో గ్రౌండ్లో అయితే కార్యకర్తలు అయితే ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అయితే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు గోదావరి జిల్లాల సాక్షిగా మరి అక్కడ కార్యకర్తల సమావేశం జరిగినటువంటి ఆ నేపథ్యంలో మరి జక్కంపూడి విజయలక్ష్మి గారు మాట్లాడినటువంటి మాటలు అయితే కాస్త వైరల్గా మారాయి. ఎందుకంటే ఎప్పుడూ బయటికి రాని మహిళ ఏ రోజు కూడా తన అధికారాన్ని, తన భర్త అధికారాన్ని ఏ రోజు కూడా ఉపయోగించుకోకుండా ఏ రోజు కూడా చలాయించినటువంటి ఒక మహిళ ఈ రోజు ఎందుకు ఆవిడ అంత అగ్రెసివ్గా మాట్లాడారు అంటే మేము ఎక్కడ భయపడమని చెప్పి కేవలం నారా లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఒక మాట కూడా ఆవిడ అనలేకపోయారు అనేటువంటి రకరకాల కోణాల్లో అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జక్కంపూడి విజయలక్ష్మి గారి యొక్క మాటల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, 3 సార్లు భర్త ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన మంత్రిగా పనిచేశాడు, కొడుకు ఒకసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ కుటుంబానికి ఒక 2 గోదావరి జిల్లాల్లో వారికి ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంది ఖచ్చితంగా ఆ ప్రజల్లో. సో ఇప్పటికీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని దేవుడిగా కొలుస్తూ ఉంటారు ఆ 2 గోదావరి జిల్లాల్లో. సో కాబట్టి ఈవిడ మాట్లాడినటువంటి మాటలు అయితే ఉంటాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలం చేకూరింది. అయితే జక్కంపూడి విజయలక్ష్మి గారి యొక్క సపోర్ట్ వైసీపీకి బలమా బలహీనత పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు పెద్ద పెద్ద పదవులు అధిరోహించినటువంటి నాయకులు కానీ వారి యొక్క సతీమణులు కానీ ఎక్కడా కూడా వైసీపీకి అన్యాయం జరుగుతుందో బయటకు వచ్చి కూటమికి ఒక వార్నింగ్ ఇచ్చే ధైర్యం ఎవరు చేయలేకపోయారు. అటు రాయలసీమలో చేయలేకపోయారు, ఇటు ఉత్తరాంధ్రలో చేయలేకపోయారు, అదేవిధంగా కోస్తాంధ్రలో చేయలేకపోయారు. కానీ మొట్టమొదటిసారి మరి ఆ వయసులో కూడా దాదాపు 60 సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఆవిడ ఒక మహిళ అయి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి మరి వాసిరెడ్డి పద్మా గారు లాంటి వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్గా పదవి అనుభవించినటువంటి వారు వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు ఈరోజు. కానీ ఆవిడేం పదవులు అనుభవించాల. వైసీపీలో 2014 పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత ఆవిడ కుమారుడు జక్కంపూడి రాజా గారు పోటీ చేశారు, ఆయన ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మొన్న ఓడిపోయారు 24లో. కానీ వారు మాత్రం ఆ పార్టీ కోసం కమిటెడ్గా నిలబడ్డారు. ఇప్పుడు వారి గలమే వినపడుతుంది. ఒక అంబటి రాంబాబు గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, ఓ పేరుందని, సో ఇప్పుడు జక్కంపూడి విజయలక్ష్మి గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల నుంచి గలమెత్తడం మొదలు పెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూటమికి డేంజర్ బెల్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వారందరూ కూడా బలమైనటువంటి కుటుంబాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తారని అనుకున్నారు. సో కొంతమంది చేశారు. సామినేని ఉదయభాను గారు రాజీనామా చేశారు, అదేవిధంగా కిలార్ రోసే గారు రాజీనామా చేశారు, అదే కొంతమంది పెండెం దొరబాబు గారు లాంటి వాళ్ళు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చారు. సో వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ముద్రగడ గారి కుమార్తె కూడా జనసేనలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసేసి వైసీపీకి దూరం అయిపోయి జనసేనలోకి వస్తారు, లేకపోతే తెలుగుదేశంలో జాయిన్ అవుతారని కొంతమంది రకరకాలుగా అనుకున్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది. ఆ పార్టీకి కాపు సామాజిక వర్గం నుంచి అసలు ఓట్ బ్యాంక్ మద్దతే ఉండదు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు దూరమైంది. వారు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం. అదేవిధంగా మైనార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలవలేదు. సో కాబట్టి ఎన్ని నేపథ్యాల దృష్టి అన్ని సామాజిక వర్గాలు ఒక్కొక్క సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాలు వైసీపీకి దూరం అవుతాయి అనుకుంటున్న తరుణంలో మరి ఇక్కడ నుంచి గోదావరి జిల్లా నుంచి జక్కంపూడి విజయలక్ష్మి గారు గొంతెత్తడం మొదలుపెట్టారు ఒక మహిళగా. మరి మిగతా నియోజకవర్గాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు గొంతెత్తుతారు అనే దాని మీద అయితే కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా కూటమి ప్రభుత్వం బలమైనటువంటి ఒక బేస్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో లేకపోతే ఖచ్చితంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా వారు ఓటేసే విధానం కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే జక్కంపూడి విజయలక్ష్మి గారు గొంతెత్తారంటే ఖచ్చితంగా
గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారిలాగనే మరికొంతమంది వారి వెనక ఒకరిని చూసి ఒకరు మళ్ళీ ధైర్యాన్ని నూరు పోసుకొని వైసీపీ నుంచి మాట్లాడుతూ తెలుగుదేశాన్ని టార్గెట్ చేసేటంటే ఒక ప్రక్రియలో భాగంగా ఇదైతే జరుగుతుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి క్లియర్గా చెప్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 స్థానాలు సాధించిన తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి తప్పు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం. ఆయన ఒక నిజాయితీపరుడు, అందులో ఎలాంటి డౌటు లేదు. ప్రజల కోసం ప్రజాసేవ చేయడం కోసం వచ్చాడు, తనకు చేతనైన రీతిలో రాజకీయాలు చేస్తున్నాడు. అలాంటి ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడం, అన్యాయంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని దూషించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, హేళనగా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. కాబట్టి 11 స్థానాలకు పతనం అయిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఒక స్టాండ్ ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక తిట్టు తిట్టమాకండి, కేవలం చంద్రబాబు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేయండి అని చెప్పేసి ఆయన ఏదైతే ఒక టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ ఇప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నా స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే జక్కమూడి విజయలక్ష్మి గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించేవారు. అయితే విమర్శించే నైజం వీరిది కాదు, కానీ అట్లీస్ట్ కూటమిలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఎందుకు చూస్తూ ఊరుకున్నారు, రెడ్ బుక్ ఆ విధంగా రాజ్యాంగం చెలరేగిపోతూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అందరూ బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు నోరు మెదపట్లేదని చెప్పేసి మాట్లాడేవారు. కానీ మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హింట్ ఇచ్చారు, వైసీపీకి ఎవరో గైడెన్స్ ఇస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టొద్దు, పవన్ కళ్యాణ్ గారిని తో గొడవకు వెళ్ళొద్దు, కేవలం మీ టార్గెట్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సో మీరు ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గం చెందినటువంటి బలమైనటువంటి కుటుంబాల రాజకీయ కుటుంబాలు ఉన్నటువంటి వారితోటి ఖచ్చితంగా మీరు లోకేష్ గారిని టార్గెట్ చేయించండి. అప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీ సామాజిక వర్గం చెందిన ఓట్ బ్యాంకు మన పార్టీకి పడే అవకాశం ఉంటుంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీతో పాటు నడిచే వాళ్ళు కూడా ఓట్లు మనకి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇదే జరిగింది. కాబట్టి మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే టార్గెట్ చేయండి అని చెప్పి ఈ టాస్క్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ టాస్క్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం చెందిన చాలామంది నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తగ్గించారు. చూద్దాం మరి వైసీపీలో వారి వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.